హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. అలాగైతే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ మోడల్ పేపర్లో కొన్ని రకాలైనటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ బిట్స్ నుంచి కంపల్సరీగా బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే చూడండి, కొంతమంది అంటున్నారు ఇంపార్టెంట్ అంటే ఏంటి, మామూలుగా అంటే ఏంటి అన్నట్టు. ఇంపార్టెంట్ అంటే ఏంటంటే వచ్చే అవకాశాలు ఉన్నదాన్ని నేను ఇంపార్టెంట్ అని చెప్తాను. నేను ఇంపార్టెంట్ అని చెప్పినంత మాత్రాన దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయని కాదు. ఓకే, మీకు తెలియదు కాదు. అయితే చూడండి, ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం ప్రధాన లక్ష్యాలు ఏవి అని కనుక మనల్ని అడిగినట్లయితే అదనపు ఆర్థిక కార్యక్రమాలను పెంచడం, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడం, వస్తు సేవల ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, భారతదేశంలో ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే 1977 పారిశ్రామిక విధానం ద్వారా ఇవ్వడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నూతన పారిశ్రామిక విధానం ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వ్యాపార లైసెన్సింగ్ల సరళీకరణ, విదేశీ వ్యాపార నియంత్రణ. ఏంటి ఇక్కడ రాశాను చూడండి, వ్యాపార లైసెన్సింగ్ సరళీకరణ, విదేశీ వ్యాపార నియంత్రణ అనేవి నూతన పారిశ్రామిక విధాన ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత హరిత విప్లవం గురించి మనందరికీ కూడా చాలా వరకు బిట్స్ అనేవి తెలుసు. అయితే హరిత విప్లవం క్రింది వాటిలో వేటిని ఆధారంగా ఉపయోగించుకుంది అని కనుక అడిగితే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే నూతన ఎగుమతులు, నూతన క్రిమి సంహారకాలు ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే హరిత విప్లవం వేటిని ఆధారంగా ఉపయోగించుకుంది అంటే హైబ్రిడ్ విత్తనాలు, నీటి వనరులు. ఏంటి హైబ్రిడ్ విత్తనాలు, నీటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏంటి అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది పంచవర్ష ప్రణాళికల గురించి కనుక మీరు చదివితే మన ఇండియాలో అదే ఈ పంచవర్ష ప్రణాళికలో మొదటి పంచవర్ష ప్రణాళికే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది మీరు బండగుర్తుగా గుర్తుంచుకోండి. తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఏ బ్యాంకు నియంత్రించగలదు అంటే రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించగలదు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి నాబార్డ్ క్రింది ఏ విధంగా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతుంది. నాబార్డ్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను నాబార్డ్ గురించి. నాబార్డ్ అనేది ఏ విధంగా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతుంది అని కనుక మిమ్మల్ని అడిగితే ఆర్థికంగా ధన సహాయం చేయడం ద్వారా ఈ నాబార్డ్ అనేది గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి తప్ప అన్ని కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఒక్క రూపాయి నోటుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేయదు. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి, ఒక్క రూపాయి నోటుని జారీ చేయదని. ఓకే, తర్వాత భారత్లో మూల్య హానీకరణం మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? మూల్య హానీకరణం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1949 సంవత్సరంలో జరిగింది. 1949 సంవత్సరంలో మూల్య హానీకరణం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత పేదరిక తీవ్రతను అంచనా వేయడానికి అనే అంశాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించారు అంటే పేదరిక తీవ్రతకు సంబంధించి 4వ పంచవర్ష ప్రణాళిక. ఇది 4వ పంచవర్ష ప్రణాళిక మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయడానికి తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సెక్షన్
సెక్షన్ 94(3) సెక్షన్ 94(3)గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా ఉంటుంది. తర్వాత శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులు ఎవరు అంటే రతన్ రామ్, అరోమర్ రేవి, జగన్ షా, వీళ్ళందరూ కూడా శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ను గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే ఉమ్మడి గవర్నర్ గారి గురించి తెలియజేసేది సెక్షన్ 7గా మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన బఫరికేషన్ ఆఫ్ ఏపీకి సంబంధించి చాలా మంచి బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ బిట్స్ కనుక మీరు నేర్చుకుంటే కంపల్సరీగా వీటి నుంచి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఓకే, బఫరికేషన్ సంబంధించినటువంటి చాలా మంచి బిట్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ను గురించి తెలియజేసే సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 7గా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 5. సెక్షన్ 5 అనేది ఉమ్మడి రాజధాని గురించి తెలియజేసేటటువంటి సెక్షన్గా మనం చెప్పుకోవచ్చు, సెక్షన్ 5గా. తర్వాత క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలిపిన మండలాలు ఏవి అంటే కుకునూరు, చింతూరు అనేవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలిపినటువంటి మండలాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అంటారంటే కుకునూరా లేకపోతే చింతూరా లేకపోతే బోర్గంపాడు అనే ఈ రెండిట్లో ఏంటి, లేకపోతే పై రెండునా అని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మన కుకునూరు ప్లస్ చింతూరు ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలిపినటువంటి మండలాలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో షెడ్యూల్ తెగల జాబితా గురించి తెలియజేసే షెడ్యూల్ ఏదంటే షెడ్యూల్ 6 అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో షెడ్యూల్ తెగల జాబితా గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్గా చెప్పుకోవచ్చు, షెడ్యూల్ 6. ఓకే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 2వ భాగం తెలియజేసే అంశం ఏంటి అంటే జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు. దేని గురించి తెలియజేస్తుందంటే జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల గురించి తెలియజేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అని కనుక మిమ్మల్ని అడిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సంబంధించి దీనిలో 12 భాగాలు ఉంటాయి. అంతకుముందు నేను చెప్పాను 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ళు. ఓకే, 13 షెడ్యూళ్ళు, 108 సెక్షన్లు, 12 భాగాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి భాగాలు ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ఇది కూడా మనకి గుర్తు లేకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మనం చదివినట్లే కాదు. ఓకే, తర్వాత చూడండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఎప్పుడు ప్రకటించింది అంటే 2010 డిసెంబర్ 30న వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2వ చైర్మన్ ఎవరు అంటే బ్రిజేష్ కుమార్. ఎవరు? బ్రిజేష్ కుమార్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రీన్ ఫీల్డ్ వాడరేవు ఏంటి అంటే కృష్ణపట్నం వాడరేవు. ఇది కూడా నేను మీకు గతంలో చెప్పాను. కృష్ణపట్నం వాడరేవు ఆంధ్రప్రదేశ్లోని తొలి గ్రీన్ ఫీల్డ్ వాడరేవుగా మనం చెప్పుకోవచ్చు. విభజన తర్వాత ఏపీలో తొలి సిఐఐ సదస్సు ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారతదేశంలో మొదటిసారిగా సేజ్ పాలసీని ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే సేజ్ పాలసీ ఆంధ్రప్రదేశ్ స్టేటే ప్రకటించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత దేశంలో మొత్తం మంచినీటి రొయ్యల ఉత్పత్తుల్లో 80% ఏ జిల్లా నుంచి లభిస్తుంది అంటే నెల్లూరు జిల్లా.
నెల్లూరు జిల్లా నుండి లభిస్తుందని చెప్పుకోవచ్చు. సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించారు అంటే 2003లో ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ రంగంలో ఉన్న విత్తన శుద్ధి కేంద్రాలు ఎన్ని అంటే 309 విత్తన శుద్ధి కేంద్రాలు అనేవి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తన శుద్ధి కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ డిజిట్ కూడా మనం మర్చిపోకూడదు, 109. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మొదట భూములు ఇచ్చిన మహిళ ఎవరు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. కె ఆదిలక్ష్మమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మొదట భూములు ఇచ్చిన మహిళ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత సిఆర్డిఏకు అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు అంటే సిఆర్డిఏకు వచ్చేసి ముఖ్యమంత్రి గారే ఉంటారు. సిఆర్డిఏకు అధ్యక్షుడిగా ఎవరుంటారు అని కనుక అడిగితే ముఖ్యమంత్రి గారే ఉంటారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి మొత్తం విస్తీర్ణంలో మొదట్లో ఎంత అంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగర అమరావతి మొత్తం విస్తీర్ణ మొదట్లో ఎంత అంటే 217 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత సహకార పత్రికా స్థాపకుడు ఎవరు అంటే బి పట్టాభి సీతారామయ్య గారు. సహకార పత్రికా స్థాపకుడు ఎవరు అంటే బి పట్టాభి సీతారామయ్య గారు అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర సహకార బ్యాంకు విధి ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని పెట్టండి, ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డిసిసిబిలకు నిధులను అందిస్తుంది. నాబార్డు ద్వారా 50 నుంచి 90% నిధులు సమకూరుస్తుంది. ఆర్బీఐ నుంచి నేరుగా రుణ సౌకర్యం పొందుతుంది. తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర సహకార బ్యాంక్ యొక్క విధిగా మనం చెప్పుకోవచ్చు. ఆఫ్కాప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా సహకార బ్యాంకులు ఎన్ని? ఏంటది? ఆఫ్కాప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా సహకార బ్యాంకులు ఎన్ని అంటే 22గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు సహకార శాఖ ప్రకటించిన వడ్డీ రాయితీ ఎంత అంటే 6% అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అయితే చూడండి, ఇవన్నీ కూడా చాలా మంచి బిట్స్ అనమాట. దీని నుంచి కూడా కంపల్సరీగా బిట్లు వస్తాయని నా ఉద్దేశం కాబట్టి మీకు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మీరు ప్రతిరోజు కూడా పేపర్ ఫాలో అవుతూ ఉండాలి. పేపర్లో చాలా మంచి, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, చాలా మంచి మంచి బిట్స్ అనేవి లేటెస్ట్గా ఇస్తున్నారు. వీటి నుంచే బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు అందరూ కూడా పేపర్ ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏంటంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏదైనా యూట్యూబ్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్ ద్వారా చెప్పబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.